హలో ఎవ్రీవన్. పపాయ అనేది ప్రెగ్నెన్సీలో సేఫేనా? దీనివల్ల మిస్క్యారేజ్ రిస్క్ ఏమన్నా ఉంటుందా అనేది ప్రశ్న. పపాయాలో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి అన్రైపెండ్ అండ్ రైపెండ్. అంటే పండు పండకుండా కాయ రూపంలో ఉండేది, పూర్తిగా పండు పండినటువంటిది. ఈ అన్రైపెండ్ పపాయాలో పెపైన్ అనేటువంటి కెమికల్ సబ్స్టెన్స్ ద్వారా యుట్రైన్ కాంట్రాక్షన్స్ అనేది ఎక్కువ అవుతాయి. దీని ద్వారా ప్రెగ్నెన్సీలో అబార్టిఫేషన్ ఎఫెక్ట్ అంటే మిస్క్యారేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వెరాజ్ రైప్ అండ్ పపాయాలో ఈ పెపైన్ అనే కెమికల్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. దీంతో పాటుగా ఫోలేట్స్ అండ్ వైటమిన్ సి మరియు చాలా మైక్రోన్యూట్రియంట్స్ సఫిషియెంట్గా ఉంటాయి. సో దీంట్లో పెపైన్ అనేది తక్కువగా ఉండడం, మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని ప్రెగ్నెంట్ పేషెంట్స్ సేఫ్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ సమ్మరీ ఏంటంటే, అన్రైపెండ్ అంటే పండు పండకుండా కాయ రూపంలో ఉన్నటువంటి ఈ పపాయాని ప్రెగ్నెన్సీ పేషెంట్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ అండ్ ఫ్రీక్వెంట్ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ ఉన్న వాళ్ళు బెటర్ టు అవాయిడ్. వెరాజ్ రైప్ అండ్ పపాయాని సేఫ్గా తీసుకోవచ్చు. నమస్కారం.